ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజులలో ఎందరో మగతనం సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు నివారణగా మనం గతంలో కూడా కొన్ని చేశాం వీడియోస్. మళ్ళీ దీన్ని ఒక్కసారి మళ్ళీ అందరూ చూడండి. దీన్ని పురుషులకు యవన శక్తి, యవన పటుత్వం తగ్గిపోతుంది. ఒక స్త్రీని తృప్తిపరచలేకపోతారు సంభోగం లోపల. నైట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. స్త్రీ సంగత్యం లోపల పాల్గొని ఆ స్త్రీని కూడా తృప్తిపరచాలంటే ఇవి ఒకసారి చూడండి. వీటిని ఇది రాసి ఇలంద. ఈ చెక్క ఇలా మందం ఉంటుంది ఎండినాక. చెట్టును గతంలో కూడా మీకు చూపెట్టాను, రాసి ఇలంద చెట్టును. ఇవి సీమకోరంద. ఈ సీమకోరంద అనేది చాలా పవిత్రమైన మొక్క. ఇది వీటిని రెండింటిని సమానంగా దంచి, మెత్తగా దంచి చూర్ణం చేసి ఈ విధంగా చూర్ణం అవుతుంది. ఒక రోజుకు 8 గ్రాముల మోతాదుల 7 మిరియాలు వేసి మెత్తగా దంచి, ఈ మిరియాలను ఆ చూర్ణను దంచి 150 ml ఆవు పాలలో కలిపి, అంటే నాటి ఆవు, నాటి అనగా లోకల్ ఆవు, దేశావళి ఆవు, అందులో కలుపుకొని పరిగడుపున ఉదయం లేవగానే పరిగడుపున ఒక 6 నుంచి 7 గంటల మధ్యలో దీన్ని సేవించాలి. సేవించినాక ఎల్లిగడ్డ కారంతో ఈ విధంగా 5 రోజులు తినాలి. ఈ మందును మాత్రము 3 రోజులు సేవిస్తే సరిపోతుంది. ఎందరో వాడారు దీన్ని. అది వాడినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కామెంట్ రూపంలో కొందరు నాకు ఫోన్లు చేసి మరి తెలియజేశారు. మాకు మడిమెసూళ్ళు ఉండే, దీనివల్ల మీరు ఇచ్చిన మందు వల్ల, మీరు చెప్పిన మందు వల్ల మాకు ఆ మడిమెసూళ్ళు మొత్తం పరిపూర్ణంగా తగ్గిపోయినాయి. అంటే మడమ నొప్పులు ఎప్పటి నుంచి, ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్న మడమ నొప్పులు, కాలు వెనుక బాగానే నొప్పి వస్తుంటుంది. వీళ్ళు మంచాలకి లేవగానే దేక్కుంటూ పోతుంటారు, ఒక గంట 2 గంటలు ఇబ్బంది అవుతుంది. అది కూడా తగ్గిపోయిందట. ఇక పటుత్వ విషయం లోపల వాళ్ళంతా ముందు 1 నిమిషం 2 నిమిషాలు చేయగానే అవుట్ అయ్యేదట. ఈ మందు వాడినాక మినిమము 10 నిమిషాలు మామూలుగానే చేసేస్తున్నట. 1 నుంచి 3 సార్ల వరకు, ఒక రోజుల 3 సార్ల వరకు చేసే సామర్థ్యము. అంటే ఈ యొక్క స్త్రీ సంభోగం అనేది, స్త్రీని రంజింపజేయడం, వారు కూడా తృప్తిపరుస్తున్నారట. వారు కూడా ఇద్దరు నాతో మాట్లాడారు, భార్య భర్తలు కూడా. మీ మందు వల్ల ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్తున్నారు ఫోన్ చేసి. వారు నన్ను సొంత సోదరునిగా ఆ అమ్మాయి నన్ను భావించింది. అన్నగారు, మీ మందు వల్ల ఈరోజు మేము విడిపోయడం కూడా కలుసుకున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఈ మందు అనేది 3 రోజులు వాడి 5 రోజులు ఎల్లిగడ్డ కారము తిని, తర్వాత ఇంత కూరేసుకొని ఈ ప్లేట్ అన్నం మొత్తము పలసగా తినాలి. ఒక 5 రోజులు, ఫస్ట్ 5 రోజులు ఎల్లిగడ్డ కారంతో తినండి. తర్వాత మాత్రం ఇంతింత కూర, బెండకాయ, దొండకాయ, బీరకాయ, కందిపప్పు, ఇంత కూర వేసుకొని ఈ ప్లేట్ అన్నం తిని, తర్వాత 10 రోజుల తర్వాత భార్య భర్తలు కలుసుకోవచ్చు. ఈ నైట్ పూట కానీ మీ ఇష్టం ఉన్నట్టుగా ఈ విధంగా కలుసుకోవడం వల్ల ఆ ఆనందం మీద మీకే తెలుస్తుంది. అయితే మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చెట్టు మాత్రము రాశిలందా, ఇగో ఈ మందం ఉంటుంది, ఇంత మందం వస్తుంది. పచ్చి చెక్క కొట్టినప్పుడు పట్టితే పిండి పిండి అయిపోతుంది మనం దంచితే. ఒకప్పుడు మా తాతల నుంచి వీటిని చలిగంజిలా ఎడ్లకు పెట్టేది. ఎడ్లు బాగా పని చేసి భూములు దున్ని అవి చాతాకుంటాయి. ఇక వీటిని ఈ పని చేయడానికి వీలు లేకుండా ఉండేవి. అవి ఏ విధంగా, ఒక బండి కడితే అవి బండిని గుంజలేవు. వాటికంటే వట్టి బండిని కాదు, దాని మీద మూటలు చాలా వేసేది. ఒక 4-5 క్వింటాల నుంచి కొందరు 10 క్వింటాల వరకు వచ్చేది. కానీ ఈ 4 క్వింటాల సామాన్లు గుంజని కూడా వాటికి ఇబ్బంది అయ్యేటి. మరి అలాంటి వాటికి ఈ చెక్కను కనుక మనము చలిగంజిలో కనుక ఉపయోగించినట్టయితే అవి ఈ పని పొద్దుంతా చేసినా అలిసిపోయేటి. అవి మళ్ళీ తిరిగి కూడా అవి కూడా ఇంకొక ఆవు పైన సంభోగం చేసేటి. అంత బలం వచ్చేటి ఈ చెట్టు వల్ల. మీరు గమనించుకొని ఈ చెట్టును విధి విధానాలతోటి మీరు ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఇందులో ఏమీ లేదు. అయితే ఈ చెక్క అనేది పచ్చి చెక్క కూడా ఉపయోగించుకోవచ్చు. పచ్చి చెక్క అయితే డోస్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. మెత్తగా దంచి, పాలు కూడా అందులో పోసి దంచి 150 ml పాలు పోసి అప్పుడు పిండవలసి ఉంటుంది. పాలను ఇట్లా ఇట్లా మన జాలిలో పోసి వడపోసుకొని ఓన్లీ రసం మాత్రమే మనమే తాగాల్సి. అప్పుడు తాగితే అప్పుడు కూడా సేమ్ పత్యమే, ఈ పళ్ళ 10 రోజులే ఉంటుంది. తర్వాత మీరు దీన్ని జంతువులన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. వాటిని కూడా బాగు చేయాలంటే ఈ వాటి జంతువులకు కూడా దీన్ని మెల్లిమెల్లిగా కొద్దిగా ఇంత పొడి, ఒక 50 గ్రాముల పొడిని ఒక పెద్ద ఎద్దుకు
దీన్ని చలి గంజి అంటే మనం రాత్రి గంజి మనం వంపినటువంటి అన్నం యొక్క గంజి ఉంటుంది. అన్నం ఉడికినాక ఆ గంజిని తీసి వంపి అందులో ఇంత పొడి పోసి దాన్ని కలిపి ఎడ్లకు పెట్టాలి. ఆవులకు కాదు, ఎడ్లకు, మొగెడ్లకు. వాటికి పెడితే అవి తాగిస్తే వాటికి కూడా దేహ బలము, పుష్టి, వీర్య బలము అన్నీ జరుగుతాయి. వాటికి అవి బలంగా ఉంటాయి. అవి కూడా మనలాంటి జీవులు. వాటిని ఉపయోగించుకోండి ఈ విధంగా. వాటికి కూడా ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ డోస్ కొలత ఇంపార్టెంట్ ఔషధం లోపల. ఈ ఔషధం అనేది ఇక్కడ 5, 7, 8 గ్రాములు వేసుకున్నాం మనం. ఇట్లా 8 గ్రాములు వేసుకున్నప్పుడు ఇట్లా లెక్క పెట్టి 7 మిరియాలు వేయాలి. ఎక్కువ వేయద్దు ఒక డోసుకు. అంటే ఇట్లా 7 మిరియాలు వేసి ఈ విధంగా వేసి ఇట్లా మెత్తగా దంచాలి. దీన్ని మొత్తం కలిసిపోవాలి. ఇది ఏ వైద్యుడైనా సరే ఆయుర్వేదం లోపల ఫస్ట్ కొందరికి లెట్రిన్ సాఫ్ లేకుంటే లెట్రిన్ సాఫ్ అయ్యే ఔషధాన్ని ఇవ్వండి. అయితే లెట్రిన్ సాఫ్ అయినాక మాత్రమే ఇది ఇస్తే తొందరగా పనిచేస్తుంటుంది. లెట్రిన్ సాఫ్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు మోకాలు నొప్పులు ఉంటాయి, ఎంటికలు ఊసిపోతుంటాయి, కాళ్ళు చేతులు గుంజుతుంటాయి, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. ఈ మోషన్ అనేది ఫస్ట్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా మెత్తగా నూరినాక చూర్ణం అవుతుంది. తర్వాత ఈ 8 గ్రాముల చూర్ణాన్ని ఇందులో వేసి ఇట్లా మొత్తం కలిపేసేయాలి. ఇట్లా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్ని 150 ml అనగా 150 ml ఆవు పాలలో కలుపుకొని వాటర్ అనేది పాలలో కలుపుకొని దీన్ని ఉదయాన్నే పరిగడుపున తాగేసి ఒక్క 3 రోజులు ఈ విధంగా పొద్దున నాటి ఆవు పాలతో తాగి 5 రోజులు ఎల్లిగడ్డ కారంతో, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి నూరాలి. నూరి తెల్ల అన్నం, ఇక మనం ఆయిల్ అనేది ఉపయోగించదు ఇందులో. ఒక 5 రోజుల వరకు మాత్రము తృప్తిగా ఈ ఎల్లిగడ్డ కారంతో తిన్న తర్వాత 5 రోజులు కొంచెం కొంచెం కూర వేసుకుంటా ఇంత అన్నం తినాలి. తర్వాత ఇక మీ ఇష్టం. మీరు తర్వాత ఇక మీ స్త్రీ పురుషులు మీరు ఎప్పుడైనా కలుసుకోవచ్చు. ఇక వీళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క డోస్ వచ్చేసి ఇలా చూడండి, ఇగో ఈ విధంగా కలిసిపోతుంది ఒక్క డోస్. ఇక్కడ వచ్చేసి కొందరికి పంపించాలని ఈ విధంగా తయారు చేసి ఉంచాను నేను. అయితే నాకు ఎప్పటి నుంచో మా తాతల నుంచి జనాలు అనేది వస్తున్నారు, నేను ఇస్తూనే ఉన్నాను మెడిసిన్. వాళ్ళకి ఇప్పటివరకు ఎవ్వరికి ప్రాబ్లమ్స్ అనేవి ఏం లేవు. ఈ మందు అనేది అందరికి మంచిగా పనిచేసింది. 2 చేతుల దండం పెట్టిపోయేది మా తాతగారికి. ఇదే వైద్యంగా జరిగింది నేర్చుకున్నాను మా తాతగారికి. కావద్దు, అందరికి చెందాలి ఇలాంటి వైద్యాలు అనేది. అందరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారికి కూడా ఎందరికో ఈ వైద్యాలు నేను నేర్పించి పంపించాను. ఈ రోజు వరకు కూడా తిరుగులేదు వైద్యాలకి. మనం గతంలో ఎద్దడిగడ్డ వీడియో ఒకటి తీసాము. అది ఇప్పటి వరకు కనీసం ఒక 400-500 మంది ఉపయోగించుకున్నారట. నేను దాదాపుగా నా దగ్గరకు వస్తే వాళ్ళు కూడా చాలా వరకు ఇచ్చాను నేను. ఇంకొకటి, ఇది సోరియాసిస్ను అరికట్టింది, నడు నొప్పిని అరికట్టింది, బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నొప్పులను బంద్ చేసింది. ఒకరికి ఆ ఎద్దడిగడ్డ అనేది 3 రోజులు తాగుతుంది. దాన్ని సాయికాయల చెట్టు అని అంటారు. ఇది వరకు కూడా వీడియో తీసి పెట్టాం కాబట్టి. ఇక్కడ ఒక కంతి ఉండే వాళ్ళకి, ఇక్కడ ఇంత కంతి, అది 3 రోజులు వాళ్ళు తాగిరు నాటి ఆవు పాలతోటి. ఆ కంతి ఒక 5 రోజుల వరకు కరిగిపోయింది. అది ఇంత ఒక సీసం గోలు ఎంత ఉండే, అంత అద్భుతంగా పనిచేసింది ఆ ఎద్దడిగడ్డ. మూలికలలో కూడా ఇంత పవర్ ఉన్నది. మరి ఇలాంటి వీడియోలను మీరు ఆదరించి వీటిని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసి మీరు ఈ ఆయుర్వేదాన్ని బలంగా మా దేశపు ఆయుర్వేదము అని చెప్పుకునే గర్వంగా ఉండేటట్టుగా చెప్పాలి. మీ అందరి కోసం నేను అహర్నిశలు
ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను. మా వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఆయుర్వేదం సంజీవని సుభిక్షితం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.